సరే ఇప్పుడు సరే లైవ్ సరే సరే పెట్టు పెట్టు. నీకు ఇది లింక్ పంపిస్తున్నా. సింక్ దగ్గర పెట్టు. లింక్ సంతోష్ బ్రో పంపి. అక్కడే కొడతారా లేకపోతే సంతోషపడ్డా. ఓకే ఓకే, సంతోష్ బ్రోకి పెట్టా, నీకు పెడుతున్నా. నీ ఫోన్ మడికి అక్కడే ఉంచు, అక్కడే వదిలేసి వేరే చోటుకి ఎక్కడే బామ్మకు ఇక్కడే పెట్టేస్తాను. ఫోన్ అక్కడే పెట్టా. ఓకే, మళ్ళీ నాకు లైవ్ అయిపోవడానికి వచ్చినప్పుడు నాకు వాట్సాప్ ఫోన్ చేయి. ఓకే నార్మల్గా ఒకసారి సిగ్నల్ ఉంటుంది ఎక్కడ అనుకో. ఓకే 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 సరే లింక్ ఓపెన్ చేయండి ఒకసారి, అది వస్తున్నారా? ప్లేట్ ఉందా? చిన్న ప్లేట్ ఇక్కడ చెప్పు, చెప్పు ఎక్కడ ఉంది తెస్తాను. బెడ్రూమ్ లో ఉంటుంది బ్యాగ్, బ్లాక్ కలర్ బ్యాగ్. అదే అది అక్కడ పక్కనే పెట్టండి. నైవేద్యం టైంలో నేను చెప్తాను, అక్కడ తీసుకొస్తాను. ఫోటో తీసుకోండి. అక్కడ పెట్టుకుంటాను. ఫస్ట్ ఒక పెట్టండి దీపావళికి. పెడతా పెడతా. ఇవి తీసి పక్కన పెట్టి ఈ ప్లేట్ తీసుకున్నాం. ఓకే, ఈ ప్లేట్స్ మరి తెచ్చాను. అంటే మళ్ళీ అది దీపారాధన కావాలని ఇదా? This one. Tight. Not this one? Yeah. Correct. It fell down, bro. It fell down. No. It's clear. Okay. మీరు చెప్పిన లింక్ కెన్ యూ ఫార్వర్డ్ టు దిస్ నంబర్ 858. రెండు సరిపోదు. 858 357 1350. తర్వాత దీపారాధన ఇవ్వటానికి రెండిట్లో పట్టుకోలేదు కదా. ఇది వచ్చేసేంటి, అది ఆ ప్లేట్ కొడదాం. హాఫ్ ప్లేట్ ఉందా? అదే మరి ఆరత్కి ఉండింది, సరే. ఆరత్ ప్లేటే ఉండింది కదా అనేసి. ఇది అలా కాదు. కర్పూర హారతి. కర్పూర హారతి. కర్పూర హారతి. పూలు ఉన్నాయా? పూలు ఉన్నాయా? పువ్వులు అవి ఇవేనా కట్టిన పూలు? కింద ఒక ప్లేట్ కావాలి. I'm in yesterday. I'm not going to
Only thing, only batch. Nothing. I can share this link with you. I was very shy, bro. Then I went to first time. బ్రో కొంచెం వెనక్కి వెళ్ళిపోండి మీరు ఆ బ్యాగ్ ఇటు నేను బ్యాగ్ ఎవరిది ఇక్కడ ఏముంది సార్ దీంట్లో? ఆ బ్యాగ్ అవసరం పక్కన పెట్టలేదు అక్కడ పెడితే ఎవరు తీసుకెళ్ళిపోతాం. మాయవ అక్కడే పెట్టా యూఎస్లో ఎవరు తీసుకెళ్ళట్లే. కొంచెం అర్థం దే ఆర్ కనెక్టింగ్ ద వైర్ ఓకే Then I started బొట్టు పెట్టి extrovert meet the people for photographer and video only we express చెయ్యి అవసరం. now I'm okay. దూది వస్త్రం వస్త్రం ఉంది అవి మనం వేసాం కదా. If this is okay, super sir. రండి తూర్పు తిరిగి కూర్చోండి. సిసి ఈ దీపం వెలుగు చేసి ఇటు ఒక దీపం ఉంది. అపర్ణ ఓకే విధారు ఇక్కడికి దగ్గరికి రావాలి. బ్రో ఫ్లాష్ పెట్టి కొట్టచ్చు మీరు కూడా flash is outside only bring it in flash is outside That's more enough. కెమెరా చెప్తా ఇంకా రాలేదా? so he will need a flash that's when we say like logically he need a flash cannot మగవాళ్ళ మీద వేయకండి. so it's నిజమే చెప్తా I told you, right? దీపం వెలుగు చేయండి. Just kidding. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఓం బ్రం జగజ్యోతిరూపాయ నమః. నిత్యదీపం ప్రజ్వాల్య. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇంకేమైనా కావాలి మహాలక్ష్మీ నమః. అమ్మ ఇంకేమైనా కావాలి ఇక్కడ చెప్తాను. లాస్ట్ ట్రై చేస్తా కామాఖ్య దీపం ఇంకా ఇవ్వండి కదా. కేక్ అడిగారు కదా అది ఇవ్వండి. అవి ఒకటి ఇవ్వండి. గంట కావాలి. గుడ్ బ్రో అక్కడ ఒక దీపం వెలుగు చేశారండి. దీపం ఉంది అక్కడ.
అమ్మా ఇది పెట్టండి, పెట్టేసి ఇలా జాగ్రత్త మెల్లగా ఫాలో సరే మందిరంలో పెట్టచ్చా? ఇటు బయట పెట్టి బయట ఫేస్ ఇట్ టు దిస్ సైడ్, అవర్ సైడ్ తగ్గించండి. కొంచెం వెనక్కి పెట్టలేకపోతే ఫాస్ట్ ఎక్కువ ఈజీంది కదా. ఫినిష్ ఆయిల్ అపర్ణ. దీపం ఇక్కడ పెట్టండి. ఇంకా ముందర లైటింగ్ ఎక్కువ చిన్నది చేతి పెట్టమంటారా? వెళ్ళి అది అక్కడ పెట్టేసేయండి. తర్వాత లాస్ట్లో ఇది మరి పెద్ద పద్ధతి. అవునమ్మా, ఇందులో ఏదైతే దీన్ని తీసుకెళ్ళండి. ప్రైజ్ కావాలా? దానికన్నా కొంచెం చేయండి ఇంకా. ఇందులో పెట్టి ఉండలేకపోతే పర్వాలేదు, You can go to your class, man. ఇటు సైడ్ పెట్టండి. I don't know at 2 a.m. You think you're spiritual man. ఆచమనం చేయండి. చదవండి. కేశవాయ స్వాహ చదవండి, నారాయణాయ స్వాహ చదవండి, మాధవాయ స్వాహ. చేతులు కట్టుకోండి, చేతులు కట్టుకోండి. చదవండి. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, దర్భేశ్వాసీనో దర్భాం ధ్రువాంధారేవాయ నమః, అలా పంపించాను ఒకసారి అడగరా? ప్రాణాయామ్యా. పంపి ఓం ప్రణవస్య పరబ్రహ్మ ఋషి పరమాత్మా దేవతా దేవీ గాయత్రి శబ్దః ప్రాణాయామే వినియోగః. ఓం ఓం భువః కొంచెం ఇట్రారా? ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపోర్జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరం భూర్భువస్వరం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్. సర్వవిఘ్నోపశాంతయే సిద్ధిర్భక్తరాధ్యాః పారిషద్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం. విశ్వక్సేనం నమాశ్రయే జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిమాధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. చెప్పండి ఇద్దరు. హరి ఓం తత్సత్. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ మహాపురుషస్య శ్రీ మహావిష్ణుః ఆగ్నేయ ప్రవర్త మానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీశ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలివిగే ప్రథమపాదే క్రౌంచద్వీపే రమణకవర్షే ఐంద్రకండే పశ్చిమే పార్శ్వే టెక్సస్ రాష్ట్రే ఓపెల్ మహానగరే మేరోः अस्मिन् उत्तर अमेरिकायां कपिला अरण्यक्षेत्रे व्यावहारिके चान्द्रमानेन अस्य प्रभवादि षष्टि संवत्सराणां मध्ये श्रीमते श्री पराभवनाम संवत्सरे उत्तरायणे वसंत ऋतु वैशाखमासे शुक्लपक्षे पौर्णमास्यां शुभतिथौ वासरः वासरस्तु भार्गववासर युक्तायां
स्वाति नक्षत्र युक्तायां श्री शुभ नक्षत्र शुभ योग शुभकरण एवं गुण विशेषेण विशिष्टाय अस्यां शुभतिथौ श्री भगवत आग्नेय श्रीमन्नारायण प्रीत्यर्थम अस्य भगवतः देवोत्तमस्य देवता सार्वभौमस्य श्रीमते अखिलाण्डकोटि ब्रह्माण्ड नायकस्य अखिलहेय प्रत्यनीक कल्याण गुणगणैक दानस्य भगवतः रमासहित श्री लक्ष्मी सत्यनारायण स्वामी प्रीत्यर्थम अस्माकं सहकुटुम्बानां क्षेमस्थैर्य विजयवीर्य आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्म अर्थ काम्य मोक्ष चतुर्विध पुरुषार्थ फलसिद्ध्यर्थं समस्त सन्मंगल अवाप्त्यर्थं अकल्पान्त वंश अभिवृद्ध्यर्थं मम कुलदेवता संपूर्ण अनुग्रह प्रसाद सिद्धिद्वारा मम आराध्य देवता लक्ष्मी सत्यनारायण स्वामी संपूर्ण अनुग्रह प्रसाद सिद्ध्यर्थेन अस्मिन् पौर्णमास्या शुभदिवसे मम गृहे मम विवाह दिवसे शुभदिवसे सायंकाले मम गृहे सत्यनारायण व्रतपूजा आचार्यमुखेन अन्योन्य सहायेन कारयिष्ये प्रसादमुत्सव వినాయకుడిని ప్రార్థన చేసుకోండి నవగ్రహం ప్రార్థన చేయండి సత్యనారాయణ స్వామి మహాలక్ష్మి వారిని ప్రార్థన ప్రసాదం కాల్ దగ్గర నారాయణ ప్రీత్యర్థం సమస్త సన్మంగళావాప్త్యర్థం ఇది కెమెరా లైవ్ అవుతుంది. ప్రసాదం తీసేస్తాం. అట్లా ఒకసారి అయితే పర్లేదు, అట్లా టిఫిన్కి తీసి సెట్ చేయండి. ఇది కదిలే మాకండి, జస్ట్ ఇది తీసేయండి. సారీ అది కూడా ప్రసాదం. ఇది కూడా తీసేస్తానంటే ఇంకా హ్యాపీ. అది కూడా शिवानस्य गोत्रस्य मार्कण्डेय गोत्रोद्भवस्य मूला नक्षत्रे धनुराशो जातस्य रविकुमार देवलूरी नामधेयस्य दवलूरी नामधेयस्य तस्य क्षेमस्थैर्य विजयवीर्यायुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मपत्न्याः मार्कण्डेय गोत्रायाः उत्तराभाद्रा नक्षत्रजातायाः अपर्णा दवलूरी नाम्न्याः क्षेमस्थैर्य विजयवीर्यायुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थं दीर्घ सौमङ्गल्या अभिवृद्ध्यर्थं सत्सन्तानप्राप्त्यर्थम् आकल्पान्तवंशा अभिवृद्ध्यर्थं कुमारा तरुण नक्षत्रं चित्ता नक्षत्रजातस्य तरुण नामधेयस्य सुकुटुम्बस्य कुमारी नक्षत्रं शतभिषा नक्षत्रे कुम्भराशौ जातायाः वर्षा कुमार्याः क्षेमस्थैर्य विजयवीर्यायुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं समस्त सन्मङ्गलावाप्त्यर्थं यजमान्याः विवाह अस्मिन् शुभदिवसे विवाहानन्तरे अस्मिन् शुभदिवसे यजमानस्य गृहे सायंकाले सत्यनारायण व्रतपूजां करिष्ये. विनायकुडिनि प्रार्थన చేయండి. ओम गणानां तवा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पद आनश्वन्वन्नोतिभिः सीदसादनम्. ओम श्री महागणाधिपते नमः. एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि
తన్నో దంతి ప్రచోదయాత్. ఇక్కడ వేయండి. ఓం భూ శ్రీ మహాగణపతిమావాహయామి. శుభః మహాగణపతిమావాహయామి. శుభః మహాగణపతిమావాహయామి. భూర్భువస్సువః వినాయకమావాహయామి. వినాయకస్వామినే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆసనం సింహాసనం సమర్పయామి. పాదయోః పాద్యం పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్థాపయామి. స్నానాగమాచమనం సమర్పయామి. వస్త్రం సమర్పయామి. వస్త్రయుగ్మం సమర్పయామి. ఉపవీతం ధారయామి. ఉపవీతం ధారయామి. గంధాం ధారయామి. గంధం సమర్పయామి. పసుపు కుంకుమ పెట్టండి. హరిద్రావరణ కుంకుమ సింధూరాభరణాన్ని సమర్పయామి. పుష్పైః పూజయామి. ఓం సుముఖాయ నమః. ఏకదంతాయ నమః. కపిలాయ నమః. గజకర్ణికాయ నమః. లంబోదరాయ నమః. వికటాయ నమః. విఘ్నరాజాయ నమః. ధూమకేతవే నమః. పాలచంద్రాయ నమః. గణాధ్యక్షాయ నమః. మూషకవాహనా నమః. గౌరీసుతాయ నమః. కుమారగురువే నమః. సర్వసిద్ధిప్రదాయకాయ నమః. మహాగణపతే నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాణి పూజాం సమర్పయామి. ఓం దశాంగం గుగ్గులం వినాయకుడికి దశాంగం గుగ్గులం ధూపం సుగంధం చ మనోహరం కపిలార్పితా సంయుక్తం ధూపోయం ప్రతిగృహ్యతాం. మహాగణపతే నమః. దివ్య ధూపమాగ్రాపయామి. ప్రత్యక్ష దీపం దర్శయామి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. వ్రతంత్వా సత్యేన పరిశుంచామి. వ్రతమస్తోపస్తనమసి స్వాహా. ఓం ప్రాణాయ స్వాహా. అపానాయ స్వాహా. వ్యానాయ స్వాహా. ఉదనాయ స్వాహా. సమనాయ స్వాహా. సత్రాణాయ స్వాహా. బ్రహ్మణే స్వాహా. మహాగణపతే నమః. పూగి గుడోపహారం బహుబీజఫలం నివేదయామి. పూగీఫల తాంబూలం సమర్పయామి. సువర్ణపుష్ప దక్షిణాన్ సమర్పయామి. సర్వోపచార పూజాం సమర్పయామి. నమో వ్రాతపదే నమో గణపతే నమః ప్రపదపదే. నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమః. మహాగణపతే నమః. కర్పూరమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరే శుద్ధాచమనీయం సమర్పయామి. అందుకోండి. ఆచమనానంతరే పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి. రక్షాం ధారయామి. వినాయకుడిని ప్రార్థన చేయండి. చెప్పండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఇక్కడ వేయండి. మహాగణపతే నమః. ప్రార్థనాం సమర్పయామి. మహాగణపతి సుప్రియ జాగ్రత్త. అగరబత్తి ఉంది పైకి పెట్టి ప్లేట్లో పెట్టండి. అక్కడ ప్లేట్లో పెట్టండి. మహాగణపతి సుప్రీత సుప్రసన్న వరదా భవంతు. గణపతి ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ భగవదాజ్ఞయా శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం ఆదో నవగ్రహ పూజాం కరిష్యే. మార్నింగ్ లాగా ఇద్దరు ఒక్కొక్కరు పూలు తీసుకోండి. అద్దుకోండి. గంధము పసుపు అద్దుకోండి. ఓం భాస్కరాయ విద్మహే మహాదితికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఆసత్యేన రజసా వర్తమానో నిమేషన్ అమృతం మథ్యం చ. హిరణ్యేన సవితారథేన దేవో యాతి భువన. విపశ్యన్ అగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వవేదసం. అస్య యజ్ఞస్య సుకృతం తద్రుద్రాయ ప్రచేతసే మీరుష్టమాయ తవ్యసే. ఓచేమ శంతవకం హృదే అధిదేవతా ప్రత్యుదేవతా సహితాయ సూర్యాయ నమః. చెప్పండి. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఇక్కడ పెట్టండి. అస్మిన్ ధాన్యే ఓం భువుః
सूर्यग्रहमावाहयामि भुवहां सुवहां भूर्भुवस्वः सूर्यग्रहमावाहयामि सूर्यग्रहाय नमः स्थापयामि पूजयामि పూలు తీసుకోండి గంధం పసుపు పొందుకోండి చంద్రగ్రహం ప్రార్థన చేయండి ఓం ఆత్రేయసాయ విద్మహే రోహిణీశాయ ధీమహి తన్నశ్చంద్ర ప్రచోదయాత్ ఓమాప్యాయస్వ సమేతతే విశ్వతः సోమవృష్ణియం భవావాజస్య సంగతే అప్సుమే సోమో అభ్రర్వీతం తర్విశ్వాని భేషజ అగ్నిం చ విశ్వశంభువమాపశ్చ విశ్వభేషజీః గౌరీర్మిమాయా సలిలాని తక్షత్యేకపది ద్విపది సా చతుష్పది అష్టాపది నవపది బభూవశీ సహస్రాక్షరా పరమే వ్యోమన్ అధిదేవతా ప్రత్యధిదేవతా సహితాయ చంద్రమసే నమః దదిశంక తుషారాభం క్షీరోధార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోః మకుటభూషణం ఇక్కడ పెట్టండి అస్మిన్ ధాన్యే ఇది ఇక్కడ చంద్రుడు అస్మిన్ ధాన్యే ఓం భూః చంద్రగ్రహమావాహయామి భువః భువః భూర్భువస్వః చంద్రగ్రహమావాహయామి చంద్రగ్రహాయ నమః స్థాపయామి పూజయామి అంగారకుని ప్రార్థన చేయండి ఓం ధర్మరాజాయ విద్మహే లోహితాంగాయ ధీమహి తన్నో అంగారక ప్రచోదయాత్ ఓం అగ్నిం మూర్ధా దివః కపపతి పృథివ్యా అయం అపాగం రేతాగం సజిన్వతి స్యోనా పృథివీ భవాన్ రక్షరా నివేశనే యచ్చాన శర్మ సప్రదాః క్షేత్రస్య పతినా వయగం హితేనైవ జయావసి గామశ్వం పోషయిత్ను వాసనో మృడాతి దృశే అధిదేవతా ప్రత్యధిదేవతా సహితాయ అంగారకాయ నమః చెప్పండి ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం చ మంగళం ప్రణమామ్యహం అస్మిన్ ధాన్యే ఓం భూః అంగారకగ్రహమావాహయామి భువః భువః భూర్భువస్వః మంగళగ్రహమావాహయామి అంగారకాయ నమః స్థాపయామి పూజయామి బుధగ్రహాన్ని ప్రార్థన చేయండి ఓం రోహిణేయాయ విద్మహే పీతవర్ణాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్ ఉద్బుద్ధిస్వాగ్నే ప్రతిజాగృహ్యేన మిష్టా పూర్తే సగం సృజేతామయం చ పునః కృణ్ణకుస్త్వా పితరం యువాన మన్వాతాగంసీ త్వయి తంతుమేతం ఇదం విష్ణోర్విచక్రమే త్రేధా నిదతే పదం సమూఢమస్య భాగం సురే విష్ణోరరాటమసి విష్ణోః పృష్ఠమసి విష్ణో విష్ణుత్రేస్తో విష్ణోస్యూరసి విష్ణోః ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వాం అధిదేవతా ప్రత్యధిదేవతా సహితాయ బుధగ్రహాయ నమః చెప్పండి ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యం అస్మిన్ ధాన్యే ఓం భూః బుధగ్రహమావాహయామి భువహాం సువహాం భూర్భువస్వః బుధగ్రహమావాహయామి బుధాయ నమః స్థాపయామి పూజయామి బృహస్పతిని ప్రార్థన చేయండి గురు ఓమాంగీరసాయ విద్మహే సురాచార్యాయ ధీమహి తన్నో బృహస్పతి ప్రచోదయాత్ బృహస్పతే అతియదర్యో అర్హాద్విమధ్యవాది కృతమజ్జనీషు యద్విద్యయా చవసర్త ప్రజాత తదస్మాసు ద్రవిడం దేహి చిత్రం ఇంద్రామరుద్వాహ్యపాహి సోమం యథాశార్యాతి అపిపస్సుతస్య తవ ప్రణీతి తవ శూరజన్మన్నా వివాసంతి కవయస్సు యజ్ఞాః బ్రహ్మజజ్ఞానం ప్రథమం పురస్తాద్విదీపదః సురుజో వేన ఆవః సముద్నీయ ఉపమాస్య విష్టా సతశ్చ యోని మసతశ్చ వివః ఓం అధిదేవతా ప్రత్యధిదేవతా సహితాయ బృహస్పతయే నమః దేవానాం చ ఋషీణాం చ గురుకాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అస్మిన్ ధాన్యే ఓం భూః బృహస్పతిగ్రహమావాహయామి ఓం భువః భువః భూర్భువస్వః బృహస్పతిమావాహయామి గురువే నమః స్థాపయామి పూజయామి శుక్రగ్రహ ప్రార్థన చేయండి ఓం భార్గవాయ విద్మహే దివ్యదర్శనాయ ధీమహి తన్న శుక్ర ప్రచోదయాత్ శుక్రం తే అన్యజ్జతతం తే అన్యద్విషరూపే అహరిద్యౌరివాసి విశ్వాహి మాయా అవసి స్వధావో భద్రాతే పూషన్నిహ రాతిరస్తు ఇంద్రాణిమా సోనారిషో సుపత్నిమహమశ్రవం
अह्यस्य अपरं च नाजरसामरते पतिः इन्द्रं वो विश्वतस्महे जनेभ्यः अस्माकपस्तु केवलः ॐ अधिदेवता प्रत्यतिदेवता सहिताय भार्गवाय नमः। हिमकुन्द मृणालाभं दैत्यानां परमं गुरुं सर्वशास्त्र प्रवक्तारं भार्गवं प्रणमाम्यहम्। अस्मिन् धान्ये ॐ भूः शुक्रग्रहमावाहयामि शुभहां स्वहां भूर्भुवस्वः शुक्रग्रहमावाहयामि शुक्रग्रहाय नमः स्थापयामि पूजयामि। शनिश्चरणे प्रार्थना चेయండి। ओम छायात्मजाय विद्महे नीलवर्णाय धीमहि तन्नः सौरी प्रचोदयात्। शन्नो देवीरविष्टय आपो भवन्तु पीतये शयोर्विस्रवन्तु नः शमग्निरत्निविस्करश्चन्नस्तपत सूर्यः संवातो वात्वरपा अपस्थितः प्रजापते नत्वदेतान्यन्यो विश्वा जातानि परिता बभूव यत्कामास्ते दुःखमस्तन्नो अस्तु वयज्ञस्याम पतयोरहीणाम् इमय्यमपस्तरवाहि सीताङ्गीरोभिः पितृसंविधानः आत्मा मन्त्रा आः कविशस्तावहत्वेन राजन् हविषावादयस्व अधिदेवता प्रत्यधिदेवता सहिताय शनेश्चराय नमः। नीलाञ्जन समाभासं रविपुत्रं यमाग्रजं छायामार्ताण्ड सम्भूतं तं नमामि शनेश्चरम्। अस्मिन् धान्ये ॐ भूः शनेश्चरगृहमावाहयामि ॐ भुवहां सुवहां भूर्भुवस्वः शनेश्चरमावाहयामि शनेश्चराय नमः स्थापयामि पूजयामि। राहुग्रहप्रार्थना चेति। ॐ सिंहिकेयाय विद्महे महाभक्त्राय धीमहि तन्नो राहु प्रचोदयात्। कया नश्चिद्र आभुवदूति सदा वृतसखा कया सतिष्ठया वृता आयङ्गो वृष्टिरक्तमीतसनन्मातरं पुनः पितरं च प्रियं सुमः यत्ते देवी निरुतिरामबन्धादामग्रीवा स्ववर्चितम् इदं ते तद्विष्याम्यायुषो न मध्या तथा जीवः पितमद्धि प्रमुक्तः अधिदेवता प्रत्यधिदेवता सहिताय राहुवे नमः। अर्धकायं महावीर्यं चन्द्रादित्य विवर्धनं सिंहिका गर्भसम्भूतं तं राहुं प्रणमाम्यहम्। अस्मिन् धान्ये ॐ भूः राहुग्रहमावाहयामि भुवहां सुवहां भूर्भुवस्वः राहुग्रहमावाहयामि राहुवे नमः स्थापयामि पूजयामि। केतुग्रहप्रार्थना। ओम चित्रांगाय विद्महे धूम्रवर्णाय धीमहि तन्नः केतुः प्रचोदयात्। ओम केतुं कृण्वन्न केतवेपेशो मर्या अपेशसे समुषद्भिरजायताः ब्रह्मा देवानां पदविः कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां शेनो रुद्रा नागं सति दिव्वना नागं सोमत्पवित्रमत्येति रेभन्ने सचित्रा चित्रं चितयं तपस्मि चित्रक्षत्र चित्रतमं वयोधा चन्द्रं रयिं पुरवीरं बृहन्तं चन्द्रचन्द्राभिर्गृणते युवस्य अधिदेवता प्रत्यधिदेवता सहिताय केतुभ्यो नमः। पलाश पुष्पसङ्काशं तारक ग्रहमस्तकं रौद्रं रौद्रात्मकं घोरं तं केतुं प्रणमाम्यहम्। अस्मिन् धान्ये ॐ भूः केतुग्रहमावाहयामि ॐ भुवहां सुवहां भूर्भुवस्वः केतुग्रहमावाहयामि केतुग्रहाय नमः स्थापयामि पूजयामि। महामृत्युञ्जयाय नमः। पूर्तिस्कोल् मृत्युञ्जयेन प्रार्थना चेत्। ॐ त्र्यम्बकं विरामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकामिव वन्दनां मृत्यो क्षीयमामृतात्। तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्। ॐ भूः मृत्युञ्जयमावाहयामि भुवहां सुवहां भूर्भुवस्वः मृत्युञ्जयमावाहयामि महामृत्युञ्जयार्वः स्थापयामि पूजयामि। आवाहित आदित्यादिनवग्रह महामृत्युञ्जयार्वः सुप्रीता सुप्रसन्नवरदा भवन्तु। अथ कलशपूजां करिष्ये। कलशपूज చేయాలి। కలశంలో ప్రథమంగా వరుణదేవతని ఆవాహన చేయాలి। వరుణదేవతని ప్రార్థన చేయండి। ఓం తత్పురుషా విద్మహే జలాధిపాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్। అస్మిన్ కలశే ఓం భూః వరుణదేవతమావాహయామి ఉపహాం సుభహాం భూర్భువస్వః వరుణదేవతమావాహయామి వరుణదేవతాభ్యో నమః స్థాపయామి పూజయామి।
బ్రహ్మ సరస్వతి అమ్మవారు ప్రార్థన చేయండి. ఓం వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్. ఓం వాగ్దేవ్యే చ విద్మహే బ్రహ్మపత్న్యే చ ధీమహి తన్నః సరస్వతి ప్రచోదయాత్. ఓం భూః వాణీ హిరణ్యగర్భామావాహయామి భువః సువః భూర్భువః స్వః. వాణీ హిరణ్యగర్భామావాహయామి వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. స్థాపయామి పూజయామి. పార్వతీ పరమేశ్వరుని ప్రార్థన చేయండి. ఓం కార్త్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. తత్పురుషా విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం భూః పార్వతీ పరమేశ్వరమావాహయామి భువః సువః భూర్భువః స్వః. ఉమామహేశ్వరమావాహయామి ఉమామహేశ్వరాభ్యాం నమః. స్థాపయామి పూజయామి. రమాసహిత సత్యనారాయణ స్వామి వారిని ప్రార్థన చేయండి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధారితదేపదం సమూఢమస్య పాపం సురే విష్ణోరవాటపసి విష్ణో పృష్ఠపసి విష్ణో ఇష్టప్రేస్తో విష్ణోస్యూరసి విష్ణో ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వాం. ఓం మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్న్యే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజ నిలయాం వందే ముకుంద ప్రియాం. చెప్పండి. సత్యనారాయణం దేవం వందేహం కామదప్రదం లీలయా విదతా విశ్వం येन तस्मै नमो नमः. ओम भूः लक्ष्मी सत्यनारायणमावाहयामि वहां सुवहां भूर्भुवः स्वः. रमा सहित लक्ष्मी सत्यनारायणमावाहयामि रमा सहित लक्ष्मी सत्यनारायण त्रिमूर्ति स्वरूपिकां रमा सहित लक्ष्मी सत्यनारायण स्वामिने नमः. ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं सिंहासनं समर्पयामि. पादयोः पाद्यं पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं अर्घ्यं समर्पयामि. हस्तयोः अर्घ्यं अर्घ्यं समर्पयामि. मुखे आचमनीयं समर्पयामि. स्नपयामि स्नपयामि स्नानागमाचमनं समर्पयामि. इति वस्त्रयुग्मं समर्पयामि. उपवीतं धारयामि. गंधान् धारयामि. गंधं పెట్టండి. హరిద్రావరణ కుంకుమ సింధూర అలాగే పసుపు కలుషం కూడా. కుంకుమచూర్ణం సమర్పయామి. पुष्पैः पूजयामि. ओम श्रीकेशवाय नमः. ओम नारायणाय नमः. ओम माधवाय नमः. ओम गोविंदाय नमः. ओम विष्णवे नमः. ओम मधुसूदनाय नमः. ओम त्रिविक्रमाय नमः. ओम वामनाय नमः. ओम श्रीधराय नमः. ओम ऋषिकेशाय नमः. ओम पद्मनाभाय नमः. ओम दामोदराय नमः. ओम वासुदेवाय नमः. ओम संकर्षणाय नमः. ओम मृत्युम्नाय नमः. ओम अनिरुद्धाय नमः. ओम पुरुषोत्तमाय नमः. ओम अदौक्षजाय नमः. नारसिंहाय नमः. अच्युताय नमः. जनार्दनाय नमः. उपेन्द्राय नमः. हरये नमः. श्रीकृष्णाय नमः. लक्ष्मी सत्यनारायण परब्रह्मणे नमः.
नानाविधपरिमलपत्रपुष्पाणि पूजां समर्पयामि। ॐ तद्धितं ते रक्षतो वृषभैरभ्यः इन्द्रो जयातनपराजयात अतिराजो राजसुराजयाति। लक्ष्मी सत्यनारायणस्वामिने नमः। दिव्याधूपमाग्रापयामि प्रत्यक्षदीपं दर्शयामि यथा भावशः नैवेद्यं चलति। ओं भूर्भुवस्वः चलति। ओं भूर्भुवस्वः चलति। ओं भूर्भुवस्वः चलति। तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। प्रदन्त्वा सत्येन वर्षन्त्याम्यमृतमस्तमृतोपस्त्रनमसे स्वाहा। ओं प्राणाय स्वाहा अपानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा समनाय स्वाहा सप्राणाय स्वाहा ब्रह्मणे स्वाहा। ब्रह्मा विष्णु महेश्वर स्वरूपिका लक्ष्मी सत्यनारायण स्वामिने नमः। आम्रफलं निवेदयामि नारंगीफलं कदलीफलं निवेदयामि। आदित्यादि नवग्रह देवताभ्यो नमः। महामृत्युञ्जयाय नमः। आम्रफलं निवेदयामि कदलीफलं निवेदयामि काश्मीरफलं बहुबीजफलं निवेदयामि। पूगीफल ताम्बूलं समर्पयामि। सुवर्णपुष्पदक्षिणा सुवर्णपुष्पदक्षिणां समर्पयामि। सर्वोपचार पूजां समर्पयामि। ओं तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवीव चक्षुराददं तद्भिप्रासो विपन्यवो जाग्रवादं तस्य विन्दते विष्णोर्यत्परमं पदम्। आवाहिता देवताभ्यो नमः। लक्ष्मी सत्यनारायण परब्रह्मणे नमः। कर्पूरमङ्गलनीराजनं दर्शयामि। नीराजनानन्तरे शुद्ध आचमनीयं समर्पयामि। आचमनानन्तरे परिमళपत्रपुष्पाणि समर्पयामि। నువ్వు ఇలా ఇక్కడికి వచ్చి కూర్చోమా, అమ్మ పక్క కూర్చో. సర్వోపచార పూజాం సమర్పయామి. అబ్బాయి ఇది కూర్చోమనండి. స్వామివారిని అమ్మవారిని ప్రార్థన చేయండి. నవగ్రహ దేవతలకు ప్రార్థన చేయండి. నమ సూర్యాయ నమ చంద్రాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే नमः। मृत्युंजयाय रुद्राय नीलकंठाय शंभवे अमृतेशाय शर्वाय महादेवाय नमो नमः। शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगी हृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्व लोकैकनाथं। आवाहिता देवताभ्यो नमः। प्रार्थनां समर्पयामि। सुप्रीता सुप्रसन्न वरदा भवन्तु। కొద్దిగా అక్షంతలు తీసుకోండి. అథ ద్వారపాలక పూజాం కరిష్యే. నేను చెప్తా, అక్కడ కొద్దిగా అక్షంతలు వేయండి. పూర్వద్వారే ద్వారశ్రీ నమః. ఓం జయాయ నమః విజయాయ నమః. దక్షిణద్వారే ద్వారశ్రీ నమః. నందాయ నమః సునందాయ నమః. పశ్చిమద్వారే ద్వారశ్రీ నమః. బలాయ నమః ప్రబలాయ నమః. उत्तरद्वारे द्वारश्री नमः. कुदा नमः कुदाक्षा नमः. मध्ये नवरत्नखचितसिंहासनोपरि श्री सत्यनारायण स्वामिने नमः. द्वारपालका पूजां समर्पयामि। अथ पीठपूजां करिष्ये। ओम आधारशक्ते नमः. कूर्मा नमः. दक्षिणे क्षीरोदते नमः. ओम सिंहा नमः. सिंहासनस्य आग्नेय कोणे कूर्माय नमः.
नैऋत्यकोणे ज्ञानाय नमः वायुव्यकोणे वैराग्याय नमः ईशानकोणेश्वर्याय नमः पूर्वदिशे धर्माय नमः दक्षिणदिशे ज्ञानाय नमः पश्चिमदिशे वैराग्याय नमः उत्तरदिशे अनेश्वराय नमः नीडमध्ये मूलाय नमः नालाय नमः वक्त्रेभ्यो नमः केसरेभ्यो नमः कर्णिकायै नमः कर्णिकामध्ये संसत्त्वा नमः रम्ररसे नमः तं तपसे नमः सूर्यमण्डलाय नमः सूर्यमण्डलाधिपते ब्रह्मणे नमः सोममण्डलाय नमः सोममण्डलाधिपते विष्णवे नमः वह्निमण्डलाय नमः वह्निमण्डलाधीश्वराय नमः मध्ये श्री सत्यनारायणस्वामिने नमः पीठपूजां समर्पयामि दिक्पालकपूजाम् ॐ इन्द्राय नमः अग्नये नमः यमाय नमः निरुते नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः मध्ये श्री सत्यनारायणस्वामिने नमः दिक्पालकपूजां समर्पयामि अथ पंचामृत अभिषेकम् अभिषेकं నీళ్ళతో ఫస్ట్ అభిషేకం చేయండి తర్వాత పంచామృతం ఇస్తాను అందులో చేపట్టుకోండి ఓమాపోహిష్టామయో భువః తానవ ఊర్ధ్వే దదాతన మహేరణ యచక్షసే యోవ శివతమోరసః తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమావో యస్య క్షయా యదిన్వత आपो जनयता जनः ओमाप्यायस्व समेतुते विश्वतः सोमवृष्णियं भवावाजस्य सङ्गते क्षीरेण स्नपयामि ॐ धतिक्राविण्णो अकारशं विष्णोरश्वस्य वाजिनः सुरभिरोमुखा करते प्रणः योगं शितार्षते दद्ना स्नपयामि ॐ शुक्रमसिज्योतिरसि तेजोसि बाबुకు బొట్టు పెట్టండి బాబుకు బొట్టు పెట్టి అభిషేకం చేయమన్నాడు ఓం శుక్రమసిజ్యోతిరసి తేజోసి దేవో వస్సవితోత్పున ప్రచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః ఆజ్యేన స్నపయామి అభిషేకం చేయమన్నాడు ఇవ్వండి పంచామృతం పైన ఓం మధువాతారథాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీ 3 సార్లు పోయమ్మా माध्वीनः सन्तोषधीः मधुरक्तमुतोषसी मधुपार्तिवगं मृगः मधुज्योरस्तुरः पिता मधुमान्नो वनस्पतिर्मधुमागम् अस्तु सूर्यः माद्वीर्गावो भवन्तु नः मधुरास्नवयामि ॐ स्वातः पवस्वचिभ्याय जन्मने स्वातरिन्द्राय सहवीतुनाम्ने स्वातमित्राय वरुणाय वायवे बृहस्पतये मधुमागम् अधाभ्यः शर्करया स्नपयामि ॐ याः फलनीर्या अपला अपुष्पाः याश्च पुष्पिणीः बृहस्पतिप्रसूतास्तानो मुञ्चन् मुखं हसः मीर्म मनोदकेन स्नपयामि ఇచ్చేసేయండి ఓన్లీ ఫ్యామిలీ నేను మాట్లాడలేను నీళ్ళు వేయండి ఓమాపోహిష్టా నీళ్ళు పోయింది ఆపోహిష్టామయో భువః తానవ ఊర్ధ్వే దదాతున మహేరణ యజక్షసే యోవ శివతమోరసః తస్య భాజయతే హనః ఉషతీరివ వాతరః తస్మా అరణ్యమావహో యస్య క్షయా యజిన్వత ఆపో జనయతా చనః లక్ష్మీ సత్యనారాయణ స్వామినే నమః మహాలక్ష్మీ నమః పంచామృత స్నానం సమర్పయామి అహల్య గారు ఏం చేస్తున్నారు పొద్దున పిక్చర్స్ చూస్తున్నాను హానెస్ట్గా చెప్పాను కడిగి తీసుకురండి ఈ పంచామృతం ఇందులో కలపండి ఇందులో కలిపేసి ఆ విగ్రహం కడిగి తీసుకురండి ఇది దీంట్లో కలుపుకోండి ఎస్ అమ్మ ప్లేట్ చిన్న ప్లేట్ ఇవ్వండి అందుతుందా ఇక్కడ పెడితే ఇక్కడ పెడితే అందుతుందా కొంచెం
పీటలు ముందుకు జరుపుకోండి ఇద్దరు. ఇదా ఇక్కడ ఇవ్వు పెట్టు. మీరు కూర్చోవచ్చు. ఈయనకు ఇలా ఎక్కడ వస్తారు? నన్నతో తోసేసి వస్తారు. అందుకే నా పక్కన ఇది ఫ్రూట్స్ తీసుకురా. ఓకే గంధం పసుపు కుక్కం పెట్టండి. చాలా స్ట్రిక్ట్గా ఉన్నారండి. అవును, అందరినీ అబ్జర్వ్ చేస్తుంటానండి. అదే చూసి పూజ చేస్తున్నప్పుడు వీళ్ళేం చేస్తారు, వీళ్ళేం చేస్తారు, పిల్లలు. అందుకే పిల్లలు ఇక్కడ రమ్మన్నాను. ఈ ఫోన్ వచ్చాక ఎంత పాడైపోయినారు జనాలంటే, ఎప్పుడు చూసినా ఫోను, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. ఎందుకంటే అలా అయిపోయింది ఇప్పుడు. కానీ నాది ఒక సిస్టమ్ ఉంది. పూజలో ఉన్నప్పుడు ఫోన్ తీయవాలి, ఫోన్ అయినంత వరకు నేను ఫోన్ తీయను, ఫోన్ మాట్లాడను. అలా పోతే మనము కూడా కొన్ని సిస్టమ్ పాటించాలి. సో కదా, అందుకే ఆ పూజలో ఎప్పుడో ఇది రేర్స్ పూజలో ఇది అప్పుడు అందరూ కాన్సన్ట్రేషన్ దేవుడి దగ్గర ఉండాలి. పెట్టారా గంధం పసుపు. శ్రీ మహాలక్ష్మీ నమః. లక్ష్మీ సత్యనారాయణ వస్త్రం పెట్టారు. పరబ్రహ్మణే నమః. గంధాన్ ధారయామి, వస్త్రయుగ్మం సమర్పయామి, ఉపవీతం ధారయామి, పుష్పమాలికాన్ సమర్పయామి. అక్షతలు తీసుకోండి. అథ అంగపూజాం కరిష్యే. అక్షతలు వేస్తుందండి అందులో. సత్యదేవాయ నమః. ఇందులో మీరు చేయి పట్టుకోండి. సత్యదేవాయ నమః. పాదో పూజయామి. సత్యాత్మనే నమః. గుల్ఫో పూజయామి. సత్యనిధయే నమః. జానునే పూజయామి. సత్యసంకల్పా నమః. జంగే పూజయామి. సత్యాధీశా నమః. ఊర్వం పూజయామి. సత్యరూపా నమః. గుహ్యం పూజయామి. సత్యసేవ్యా నమః. జగనం పూజయామి. సత్యవటవే నమః. కటిం పూజయామి. సత్యోదరా నమోదరం పూజయామి. సత్యధర్మా నమః. హృదయం పూజయామి. సత్యకామా నమః. పార్శ్వ పూజయామి. సత్యేష్టా నమః. పృష్ఠదేహం పూజయామి. సత్యపరాయణా నమః. స్కందో పూజయామి. సత్యశౌర్యా నమః. బాహూన్ పూజయామి. సత్యవక్షా నమస్తో పూజయామి. సత్యసంతుష్టా నమః. కంఠం పూజయామి. సత్యవేదా నమః. వదనం పూజయామి. సత్యాచ్యుతా నమః. నాసికాం పూజయామి. సత్యశర్మా నమః. శ్రోత్రే పూజయామి. సత్యపూర్ణా నమః. నేత్రే పూజయామి. సత్యోషధా నమః. ప్రోః పూజయామి. సత్యానందా నమః. గురుమధ్యం పూజయామి. సత్యోహే నమః. లలాటం పూజయామి. సత్యగ్రహరూపిణే నమః. శిరః పూజయామి. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. సర్వాంగాని పూజయామి. అథ ఒకటే పూలు వేయండి. ఇక్కడ వేయచ్చు, ఇక్కడ వేయచ్చు. వన్ బై వన్ వేయండి. సత్యదేవా నమః. చంపక పుష్పం సమర్పయామి. సత్యాత్మనే నమః. జాతి పుష్పం సమర్పయామి. సత్యనిధే నమః. కల్హార పుష్పం సమర్పయామి. సప్తసంకల్పా నమః. శతపత్ర పుష్పం సమర్పయామి. సత్యాధీశా నమః. కమల పుష్పం సమర్పయామి. సత్యరూపా నమః. మల్లికా పుష్పం సమర్పయామి. సత్యసేవ్యా నమః. సేవంతికా పుష్పం సమర్పయామి. సత్యవర్మా నమః. ఇరువంతికా పుష్పం సమర్పయామి. సత్యోదరా నమః. కరవీర పుష్పం సమర్పయామి. సత్యధర్మా నమః. గిరికర్ణికా పుష్పం సమర్పయామి. సత్యకామా నమః. దశీ పుష్పం సమర్పయామి. సత్యేష్టా నమః. పారిజాతా పుష్పం సమర్పయామి. సత్యపరాయణా నమః. పున్నాగ పుష్పం సమర్పయామి. సత్యశౌర్యా నమః. కుందపుష్పం సమర్పయామి. సత్యక్షయా నమః. మాలతీ పుష్పం సమర్పయామి. సత్యసంతుష్టా నమః. కేతకీ పుష్పం సమర్పయామి. సత్యదక్షా నమః. మందార పుష్పం సమర్పయామి. సత్యాచ్యుతా నమః. పాటలీ పుష్పం సమర్పయామి. సత్యవర్మణే నమః.
अशोकपुष्पं समर्पयामि सत्यपूर्णा नमः पूगपुष्पं समर्पयामि सत्योषधा नमः दाडिमीपुष्पं समर्पयामि सत्यानन्दा नमः देवदारपुष्पं समर्पयामि सत्योपशे नमः सुगन्धराजपुष्पं समर्पयामि सत्यग्रहरूपिणे नमः अर्कपुष्पं समर्पयामि श्री सत्यनारायणस्वामिने नमः पुष्पमालिकान् समर्पयामि अथ पत्रपूजां च करिष्ये अक्षन्तम् ओम सत्यदेवा नमः तुलसीपत्रं समर्पयामि सत्यात्मने नमः जाजीपत्रं समर्पयामि सत्यविभवा नमः चम्पकपत्रं समर्पयामि सत्यसङ्कल्पा नमः बिल्वपत्रं समर्पयामि सत्याधीशा नमः दूर्वायुपपत्रं समर्पयामि सत्यरूपा नमः सेवन्तिकापत्रं समर्पयामि सत्यसेव्या नमः मरुगपत्रं समर्पयामि सत्योषधा नमः सुगन्धपत्रं समर्पयामि सत्योदरा नमः करवीरपत्रं समर्पयामि सत्यधर्मा नमः विष्णुक्रान्तिपत्रं समर्पयामि सत्यकामा नमः माचीपत्रं समर्पयामि सत्येष्टा नमः मल्लिकापत्रं समर्पयामि सत्यपरायणा नमः इरुवन्तिकापत्रं समर्पयामि सत्यशौर्या नमः अपामार्गपत्रं समर्पयामि सत्यदक्षा नमः पारिजातापत्रं समर्पयामि सत्यसन्तुष्टा नमः दाडिमीपत्रं समर्पयामि सत्यवेदा नमः बदरीपत्रं समर्पयामि सत्याच्युता नमः देवदारपत्रं समर्पयामि सत्यवर्मणे नमः शमीपत्रं समर्पयामि सत्यपूर्णा नमः चूतपत्रं समर्पयामि सत्येश्वरा नमः अमलकपत्रं समर्पयामि सत्यानन्दा नमः वडपत्रं समर्पयामि सत्योपशे नमः कमलपत्रं समर्पयामि सत्यग्रहरूपिणे नमः वेणपत्रं समर्पयामि श्री सत्यनारायणस्वामिने नमः पत्रपूजां समर्पयामि अथ नामपूजां च करिष्ये ओम श्री केशवा नमः ओम नारायणा नमः ओम माधवा नमः ओम गोविंदा नमः ओम विष्णवे नमः ओम मधुसूदना नमः ओम त्रिविक्रमा नमः ओम वामना नमः ओम श्रीधरा नमः ओम ऋषिकेशा नमः ओम पद्मनाभा नमः ओम दामोदरा नमः ओम वासुदेवा नमः ओम संकर्षणा नमः ओम प्रद्युम्ना नमः ओम अनिरुद्धा नमः ओम पुरुषोत्तमा नमः ओम अधोक्षदा नमः ओम नारसिंहा नमः ओम अच्युता नमः ओम जनार्दना नमः ओम उपेन्द्रा नमः ओम हरये नमः ओम श्रीकृष्णा नमः ओम मत्स्या नमः ओम कूर्मान् वराहान् नारसिंहान् वामनान् परशुरामान् श्रीरामा नमः ओम बलरामा नमः ओम कृष्णानं कल्कने नमः लक्ष्मी सत्यनारायण स्वामिने नमः नाम पूजां समर्पयामि పూలు తీసుకోండి ఇద్దరు అమ్మాయి కూడా కొంచెం ఇవ్వండి ఒకటి ఇవ్వండి గంధం పసుపు కుందుకోండి लक्ष्मी पूजा करिष्ये महालक्ष्मी नमः कमलायै नमः पद्मासनायै नमः सोमायै नमः ओम चंडिकायै मनकायै मनगरवायै पीताम्बरधारिणीं दिव्यगन्धां लेपनायै नमः ओम हरिप्रियायै इन्दिरायै लोकमात्रीं मङ्गलदेवतायै भार्गव्यै नमः ओम क्षीरसागरकन्यकायै शुभदायै नारायण्यै नमः चैत्रतत्पापहारण्यं सुरासुरपूजितायै महालक्ष्मी नमः ओम लक्ष्मी पूजा समर्पयामि श्री लक्ष्मी सत्यनारायण स्वामिने नमः अष्टमावरणा पूजा समर्पयामि अथ अष्टोत्तर शतनामावलिः ओम श्री सत्यदेवा नमः ओम सत्यात्मने ओम श्री सत्यदेवा नमः ओम सत्यात्मने नमः ओम सत्यभूता नमः ओम सत्यनाथा नमः ओम सत्य साक्षिणे नमः ओम सत्ययोगानंद सत्यज्ञाना नमः ओम सत्यज्ञानप्रिया नमः ओम सत्यनिधये नमः ओम सत्यसंभवा नमः ओम सत्यप्रभवे नमः ओम सत्येश्वरा नमः ओम सत्यकर्मणे नमः ओम सत्यपवित्रा नमः सत्यमंगला नमः ओम सत्यगर्भा नमः ओम सत्यप्रजापते नमः ओम सत्यविक्रमा नमः सत्यसिद्धा नमः सत्याच्युता नमः ओम सत्यवीरा नमः ओम सत्यबोधा नमः ओम सत्यधर्मा नमः ओम सत्याग्रजा नमः ओम सत्यसंतुष्टा नमः सत्यवराहा नमः सत्यपरायणा नमः सत्यपूर्णा नमः ओम सत्योषधा नमः सत्यशाश्वता नमः सत्यप्रवर्धना नमः ओम सत्यविभवे नमः ओम सत्यज्येष्ठा नमः सत्यश्रेष्ठा नमः ओम सत्यविक्रमणीं सत्यधन्वनीं सत्यमेधा नमः ओम सत्याधीशा नमः ओम सत्यक्रतवे नमः ओम सत्यकला नमः ओम सत्यवत्सला नमः ओम सत्यमसवे नमः ओम सत्यमेधा नमः सत्यरुद्रा नमः सत्यब्रह्मणे नमः ओम सत्यामृता नमः ओम सत्यवेदांगा नमः ओम सत्यचतुरात्मने नमः ओम सत्यभोक्त्रे नमः ओम सत्यशुचये नमः सत्यार्चिता नमः ओम सत्येन्द्रा नमः सत्यसंकरा नमः सत्यस्वर्गा नमः ओम सत्यनियमाया नमः ओम सत्यवेदा नमः सत्यवेद्या नमः ओम सत्यपीयूषा नमः ओम सत्यमाया नमः ओम सत्यमोहा नमः सत्यसुरानन्दा नमः सत्यसागरा नमः ओम सत्यतपसे नमः ओम सत्यसिंहा नमः सत्यमृगा नमः सत्यलोकपालका नमः ओम सत्यस्थिता नमः ओम सत्योषधा नमः सत्यदिक्पालका नमः ओम
सत्यधनुर्धरा नमः ओं सत्याम्बुजा नमः ओं सत्यवाक्या नमः ओं सत्यगुरवे नमः ओं सत्यन्याया नमः ओं सत्यसाक्षिणे नमः सत्यसम्प्रदानं सत्यसम्प्रदानं सत्यवन्दिं सत्यवायवे नमः ओं सत्यशेखरानं सत्यानन्दा नमः ओं सत्यादिराजा नमः ओं सत्यश्रीपादानं सत्यगुह्या नमः ओं सत्योदरा नमः ओं सत्यहृदयानं सत्यक्रमणानं सत्यनला नमः ओं सत्यहस्तानं सत्यबाहुवेनं सत्यमुखा नमः ओं सत्यजिह्वानं सत्यदंष्ट्रानं सत्यनाशिका नमः ओं सत्यश्रोत्रा नमः ओं सत्यचक्षुषेनं सत्यशिरसेनं सत्यमुकुटां सत्यावरणा नमः ओं सत्यायुधा नमः ओं सत्यश्रीवल्लभायानं सत्यमुक्ता नमः ओं सत्यपुष्करानं सत्यदृढा नमः ओं सत्यभामावतारका नमः ओं सत्यग्रहरूपिणे नमः ओं सत्यप्रहरणायुधा नमः ओं श्रीसत्यनारायणस्वामिने नमः अष्टोत्तर शतदिव्यनामार्चना पूजां समर्पयामि ओम तद्विदं ते दक्षिणतो वृषभेरुभ्यः इन्द्रो हयादनपराजयात अतिराजो राजसुराजयाति दशाङ्गं गुग्गुलं धूपं सुगन्धं च सुमनोहरं कपिलार्पितसंयुक्तं धूपोऽयं प्रतिगृह्यतां लक्ष्मीसत्यनारायणस्वामिने नमः दिव्या धूपमाग्रापयामि प्रत्यक्षदीपं दर्शयामि తెలుగు కావాలా ఇంగ్లీష్ కావాలా ఇంగ్లీష్ ఫోన్లో గూగుల్లో నీ ఫోన్ ఇవ్వు ఇప్పుడు నీ ఫోన్లో గూగుల్కి వెళ్ళు నువ్వే చదవాలి నువ్వు గూగుల్కి వెళ్ళు సత్యనారాయణ ఇంగ్లీష్ కథ పీడిఎఫ్ వేయి సత్యనారాయణ కథ ఇంగ్లీష్ పీడిఎఫ్ ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् व्रतं त्वा सत्येन वर्षिञ्चामि अमृतमत्वमृतो पश्चनमसि स्वाहा ब्रह्मणे स्वाहा लक्ष्मी सत्यनारायण स्वामिने नमः लघु नैवेद्यं नारिकेलं निवेदयामि अतः आरती पर्याप्त्यानन्तरायाय सर्वस्तोमोतिरात्तरमुत्तम महद्भवति सर्वस्याप्ये सर्वस्य नित्ये सर्वमेव तेनाप्नोति सर्वं जयति लक्ष्मी सत्यनारायण स्वामिने नमः कर्पूरमङ्गल नीराजनं दर्शयामि नीराजनानन्तरे आचमनीयं समर्पयामि आचमनानन्तरे परिमळ पत्रपुष्पाणि समर्पयामि अक्षतं तीసుకోండి रक्षां धारयामि अक्षतं इవ్వండి అందరికీ पूर्वोत्सर्गा एवं गुणाविशेष विशिष्टायामस्यां शपथितो लक्ष्मी सत्यनारायण स्वामी पंचमकथा श्रवणम् आंग्लभाषेण वाचयिष्ये प्रथमोऽध्यायः चैप्टर 1 चलो दొరికిందా पीडीएफ You got this. You got this. No. You got this. Story 1. Just read it. Did you just have to read Just reading it. Story 1. Just Chapter pinch 1. and expand it. Pinch and expand it. You'll be able to read it. they have 5 chapters little small chapters Small. You can Just read it. Just like a newspaper. Okay. Yeah. Once upon a time, while traveling the 3 worlds, Yogi Raj Narad Muni reached planet Earth, and he saw the human beings suffering immensely. He visited the abode of Lord Vishnu, who alone can relieve mankind from the sufferings. There he met the almighty Lord Vishnu with 4 arms, having Shankha, Chakra, Gada, and Padma wearing tulsi mala in his neck. He started to pray and requested, "O Lord, you are the supreme power. Nothing can touch you, not even wind or mind can get you. Your power is limitless. You know everything. You help your devotees to overcome their sufferings and sorrows.
Hearing all the pleadings of Sadhu Narad Muni, the Almighty Supreme Lord Vishnu, knowing everything about Narad Muni, "Oh Narad, why have you come to me and what do you want from me? Tell me, I want to hear the same from you." Yogiraj Narad Muni replied, "O Lord, I just went to planet Earth where I saw all kinds of human beings suffering and sorrow due to their previous karma. O Lord, the Almighty, is there no way that their suffering can become less, or is it possible that they can get complete moksha from their sufferings? If so, please let us know." The Lord replied, "O Narad, you have asked a very good question for the benefit of all humankind. To free mankind from all of their sufferings and to ultimately reach heaven, there is one birth, and today I will tell you all about it. Anyone who does Sri Satyanarayan Vrt and Puja in the right way will get all the pleasures on earth and will reach his goal." Yogi Raj Narad Muni then asked, "O Lord, has anyone kept this fast before? This virtue is done on which day, and how exactly is it done? Please let us know all the details." "Whoever so does Bhagwan Sri Satyanarayanji Katha with Brahman and his family with full rights will be relieved of all their sufferings and sorrows, will be bestowed with increasing wealth and wisdom, and will be blessed with children and get overall victory and increased devotion. For this prayer, one requires ripe bananas, ghee, milk, and churi. After the prayers all present must have the prasadam and then take their meals together, and then sing, praise, and chant mantras of Lord Satyanarayan. By doing this, their wishes will be fulfilled. This virtue in Kaliyug gives the boon very quickly. This chapter Sri Satyanarayan Swami is over. All chant Sri Satyanarayan Yanji Ki Jaya. Satyanarayan Shat. जय बोलो श्री सत्यनारायण भगवान की जय। Do I do all 5 chapters? Yes, you have to read all. Wait. Read. We have to test how your English reading. Good, right? How was it yourself? So you understood while you are reading what is the story of? Yes. No. Summarize. Give me a quiz on it. మెల్లగా కదిలించకూడదు. దాని మీద చూడండి. శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామినే నమః. ప్రథమ కథానంతరే నారికేళం నివేదయామి. ఓం భూర్భువః స్వః. అథ ద్వితీయోధ్యాయ చాప్టర్ 2 అక్షతలు ఇవ్వండి. Okay, go ahead, read. The Lord said, "O Narad, now I will tell you about the very first person who did this fast. In a place named Sundar Kashipur, Sundar Kashipur, there used to live a very innocent Brahmin. In hunger and thirst, he used to roam for his daily bread. When the loving Lord saw the Brahmin in sorrow and begged daily, he took a disguise of an old Brahmin and asked him, 'Oh dear, why are you so sad? Please tell us all about your difficulties. Is there any way I could help you?' The Brahmin told the Lord, 'I'm a poor Brahmin, and I roam daily for bread. Do you know if there's any way to come out of all of this sorrow?' The old Brahmin said, 'Lord Satyanarayanji grants all the wishes of all the people. Dear Brahmin, that is why if you pray to him and keep this fast, you will overcome all of your sorrow and get moksha.' After telling him all the details of the prayer and the fast, the old Brahmin disappeared. The Brahmin could not sleep that night. He kept thinking of the fast and prayer which the Lord had asked him to do.
In the morning he woke up with a thought that anyhow he must do the prayer and went out for his bhiksha. On that day, the Brahmin got a lot of money from which he bought all the necessary things for the prayer, called his family, and did Lord Satyanarayanji's prayer. By doing so, the Brahmin overcame all of his sorrows and became rich. From that time onwards, he used to do the prayers every month without fail. In this way, whoever does Lord Satyanarayanji's prayer will get moksha. Anyone on earth who does this prayer will be relieved of all of their sorrows. When Narad Muni noticed that all the people on earth were eager to know about the other people who kept this fast, he narrated another story. The same Brahmin, now a rich person, used to do the prayer every month without fail with his family. Once he was doing this prayer, a woodcutter passed from there. After keeping the bundle of wood outside the Brahmin's house, he went in for some water. The thirsty woodcutter saw the Brahmin doing his prayers. He bowed down to the Brahmin and asked him, "Oh Brahmin, what are you doing? Please tell me all about it." The Brahmin replied, "To grant all the wishes of human beings, this fast and prayer is useful. I have acquired all the wealth and fame by doing this prayer of Lord Satyanarayanji's." After hearing about the prayer and drinking the water, the woodcutter felt happy. He ate the prasadam and left for his house. Thinking of Lord Satyanarayanji in his mind, he said, "Whatever today I get from selling the wood, I will also do this prayer." So thinking, he kept the bundle of wood on his head and left homewards. On the way home, he went roaming in Sutar Nagar for selling the wood. On that day, he got 4 times more money than usual for the wood. Feeling happy, he went and bought all the things necessary for the prayer and proceeded home. On reaching his house and after cleaning it, he called his family and did the prayer with due respect. The reward of the fast was that he became rich and had all the pleasures of life on this earth, and in the end of his life, he went to heaven. जय श्री सत्यनारायण स्वामी वार की जय। श्री सत्यनारायण स्वामिने नमः। द्वितीय कथानन्तरे नारिकेलं निवेदयामि। ओम भूर्भुवस्सुवः। अथ तृतीयोऽध्यायः, चैप्टर 3। Satyaraj Narad said, "Oh dear people, now let me tell you another story. There was a king named Ulkamuk. He was very Ulkamukha. He was very wise. He would go daily to the temple and give donations to the Brahmins. His wife was pious and a beautiful lady. At the banks of the Madhushala river, one day when they were doing Lord Sri Satyanarayanji's prayer, a wealthy businessman was passing from there. He anchored his boat and went up to the king and asked him, "Oh king, what are you doing with so much baki? I wish to know. Please tell me about it." The king replied, "Oh merchant, I'm praying to the great Almighty, the boon giver, Lord Satyanarayanji, for a son." The merchant, on hearing this, pressed with the king to tell him all about the fast and prayer, as he was childless too. The king told him the full details of the prayer and fast. After hearing all the details, he decided in his mind to keep his fast. The merchant then left homewards. On reaching home, he told his wife, Leelawati, all about the fast and prayer and said, "We will do this fast when you get a child." One day, with the grace of Lord Satyanarayanji, his wife became pregnant. In 10 months' time, she gave birth to a beautiful daughter. They named her Galawati. Days passed, and one day, Leelawati slowly insisted to her husband about the prayer and fast and requested him to fulfill his promise. The merchant told his wife at the time of Galawati's wedding it would be easy to observe for the same, for at the moment he was busy in his business. So saying, he left for his business trip to various villages. Galawati grew up to become a beautiful girl. When the merchant saw that his daughter was of marriageable age, he called a matchmaker and requested him to search for an equal match for his daughter. Hearing the merchant's request, the matchmaker reached Kachanagar. From there, he bought the proposal of a young, handsome boy. The merchant liked his proposal, for the boy had all the good qualities. He then spoke to the boy's parents and fixed his daughter's marriage. The marriage was done with all the religious ceremonies and rituals. Unfortunately, the merchant forgot all about his promise to do the Lord Satyanarayanji's prayer and fast. The Lord got angry at the false promise made by the merchant. The merchant, after a few days, left for his business trip with his son-in-law. They anchored their boat in a beautiful village named Rathanpur. In those days, King Chandrakatu used to rule the village. The Lord was angry for the false promise made by him, so he wanted to teach the merchant a lesson. One day, the thieves robbed
the wealth of the king, and they went and stayed where the merchant was staying. Seeing the guards following them, they left all the loot over there and hid themselves. When the guards reached the merchant's place, they saw all the king's wealth. Thinking them to be robbers, they handcuffed the merchant and his son-in-law and took them to the king and told them that they were responsible for the theft. The king, without questioning or listening to them, ordered them to put them into a dark cell. Due to Lord Satyanarayanji's Maya, no one heard them. Even their wealth was confiscated by the king. At the merchant's house, the thieves robbed all of their wealth, and his wife and daughter had to beg for their daily bread. One day, begging for food, Kalawati reached a Brahmin's house, where at that time Lord Satyanarayanji's puja was going on. After listening to the puja and taking the prasadam, she left for home. By that time, it had become dark. Lilawati was worried. She asked her daughter Kalawati, "Why are you so late?" To which Kalawati told her mother, "Oh mother, today in a Brahmin's house I heard a prayer. By doing this prayer and your fast, all your wishes get fulfilled." On hearing this, Lilawati started doing all the preparations for the prayer of Lord Satyanarayanji. She did the fast and prayer and asked the Lord for forgiveness and prayed that her husband and son-in-law should return home safely. Lord Satyanarayanji was pleased with his prayer and fast. One day he told King Chandraketu in his dream, "O king, you must release the merchant and his son-in-law from the dark cell tomorrow morning. Give them their wealth and set them free. If you do not do so, your kingdom will be destroyed." In the morning, the king called the court people and told them about the dream. The court people, after hearing this dream, came to the conclusion to free the merchant and his son-in-law. They asked the guards to bring the prisoners from the dark cell. King Chandraketu gave them their good clothes, all their wealth, and plus some more, and set them free. The king told them that due to their wrongdoings, they had to undergo this suffering, but now there was nothing to fear and they could go back home. They bowed down to the king and left home. जय श्री सत्यनारायण स्वामी की जय। श्री सत्यनारायण स्वामिने नमः। तृतीय कथानन्तरे नारिकेलं निवेदयामि। ओम भूर्भुवः स्वः। अथ चतुर्थोऽध्यायः, चैप्टर 4। Suchi said, the merchant prayed first and then gave some of the wealth to the Brahmin before starting his journey home. When they went a little further, Lord Satyanarayanji wanted to test them. He took the disguise of an old man and went up to the merchant and asked him, "What is in your boat? Give me a little from there." In his ego and pride, the merchant replied, "Oh, old man, we have nothing in our boat except hay and leaves." On hearing such harsh words of the merchant, the Lord said, "Your words will be true." So saying, he went from there and sat on the bank of the river. When the Lord went away, the boat started to rise higher in the water. The merchant was surprised at this. When he went to check on the boat, he saw that his boat was filled with leaves and hay only. Seeing this, he fainted. When he came to his senses, he was very much worried. He said, "How could this happen?" At this, his son-in-law told him, Do not cry over this. All has happened because you spoke harshly to the old man and lied to him. Still, nothing is lost. You could go back to him and ask him for forgiveness, and he will set everything right." The merchant, after hearing the words of his son-in-law, went in search of the old man. He bowed down before him and with respect said, "O Lord, please forgive me for this false, harsh words that I have spoken to you." So saying, he bowed down with tears of sorrow in his eyes. When the Lord saw the merchant in his state of sorrowness and crying for forgiveness, he said, "Do not cry. Listen to me, O foolish person. Due to your false promise, you've seen all this sorrow and suffering." On hearing the Lord say this, the merchant said, "O Lord, nobody can recognize your Maya. Not even the gods or Brahmins know your way and forms. I promise that I will pray to you." So saying, he would ask for forgiveness. He said, "Please forgive me and let my bowl be filled with wealth once again like before." On hearing the merchant's words filled with bhakti, the Lord was very happy and he fulfilled his wish. When the merchant mounted his boat and saw it filled with wealth again, he thanked the Lord and said, "With Lord Satyanarayanji's grace, my wish is fulfilled. When I reach home, I will do his prayer and fast." So saying, he left to home. When the merchant saw that his hometown, Ranthambore, was near, he sent a messenger in advance.
to inform his wife and daughter of his homecoming. The messenger, on reaching the merchant's house, bowed down to the merchant's wife and gave them the most awaited news, that the merchant and his son-in-law had reached Rathanpur. Leelawati had just finished doing her Satyanarayan Puja. She told her daughter to finish doing the prayer and then come back and receive her husband and father. Leelawati finished doing it quickly, and without taking the prasadam, left to meet her husband. The Lord got angry at her behavior, so he drowned her husband with the boat. When Leelawati did not see her husband, she was shocked and fainted on the floor. On seeing his daughter in this state of affairs and the sudden disappearance of the boat, the merchant was shocked. He prayed to Lord Satyanarayanji and asked him for forgiveness, and prayed to the Lord to take him out of this difficulty. The Lord had then made an announcement. O merchant, your daughter, in a hurry to meet her husband, has left my prasadam, hence you cannot see her husband. Now when she goes back and takes the prasadam with due respect, then returns, only then she will see her husband. On hearing the voice, Leelawati ran home, ate the prasadam, and then came back and met her husband. When the merchant saw this, he was very happy. The merchant then did Lord Satyanarayan's prayers and fast with his family every month. Finally, he had all the pleasures of life, and after death, he went to heaven. Jai Shri Satyanarayana Swami Varaki Jai. Chaturthakatanantare Narikelam Nivedayami. Om Bodhava Swaha. Panchamodhyayah, final chapter. Bye. So she said, O people, listen further to another story. A king named Dawaj was famous for his generosity to his subjects, but he had to suffer a lot due to the disrespect he had shown to the prayer of Lord Satyanarayanji and his prasad, which he did not accept when it was offered to him. One day, when hunting down in a forest, he sat down under a tree. There he saw a few villagers doing the prayer of Lord Satyanarayanji. The king saw all of this, but due to his false ego, neither did he join them nor bow down to the idol of the Lord. When the villagers gave him the prasad, he did not accept and went away from it. When the king reached his kingdom, he saw that everything was destroyed, and all of his 100 sons were lying dead on the floor. The king realized that this has happened due to his false ego. So thinking, he started walking towards the place where the villagers were doing their prayers. There, with them, he did the prayers of Lord Satyanarayanji and had the prasad and the charna amrit and put it all in his son's mouths. By doing this, all of his sons became alright. He got back all of his wealth and comfort, and finally, in the end, after he died, he went to heaven. Anyone who keeps this fast with full faith and recites the prayers of Lord Satyanarayanji, all of his wishes will be fulfilled. With the grace of the Lord, he will get eternity. The wealthless will receive wealth and will go to heaven. And finally, will come out of the circle of birth and death. The names of the persons who kept this fast and took rebirth are as follows. The Brahmin took birth as Sudama, and his entire life he served Lord Krishna and attained moksha. King Ulkamukha took birth as King Dakshrath, and in that life he became the father of Lord Rama and attained eternity. The merchant took birth as King Morad, who cut his son in half and offered the Lord and got moksha. King Dawaj took birth as Kawath, who took Lord Rama across the river, served him, and got moksha. In this way, whoever does Lord Satyanarayan prayers will be freed from all sorrows and ultimately reach heaven and get moksha. Jai Shri Satyanarayana Swami Bhagavan Ki Jai. Good job. Andaru akshantalu vendi. Om Swasti Prajabhyam Paripalayam Nyayena Margena Mahimahishah. Go Brahmanebhya Shivamastu Nityam. Loka Samasta Sukhino Bhavantu. Sarve Janaha Sukhino Bhavantu. Samasta Sanmangalani Bhavantu. Andaru akshantalu vendi. No, I already did. మధ్యలో వద్దు అటు ఇటు తెచ్చా ఇచ్చారు కదండి 5th వన్ ఇచ్చారా కొబ్బరికాయ ఇచ్చా
అదే స్వామి అది కోకోనట్ వాటర్. సరేమ్మా. అక్షింతలు వేయాలి సురేష్. ఎక్కడ ఉంది అపర్ణ? బావకు అక్షింతలు. అందరు వేసారా? అందరు వేసారా అక్షింతలు? అప్పుడు ప్రసాదం తీసుకోండి. ఇది కొంచెం పక్కకు పెట్టండి. ఇది గిన్నె జరిపోయింది కలంబరాలు ప్రసాదం గారు. ఈ గిన్నె జరిపేసి ప్రసాదం ఇక్కడ పెట్టండి. ఇది కార్నర్ అంత మూతి తీయండి. ఇది కార్నర్ లో పెట్టి ఇటు అంట పెట్టి ఇది దగ్గర పెట్టమ్మా. అది కూడా అదేంటది? అది అక్షంతలే. అక్షంత ఆ ట్రేస్ దగ్గర పెట్టమ్మా. ఆ ట్రే పెట్టి అలాగే అలా అలా వెరీ పట్టుకోవాలా? ఇంకా రావాలి దగ్గరికి. ఇప్పుడు ఓపెన్ చేయి. వర్షం ఫైల్ ఓపెన్ చేయి. కొంచెం ఉంటుంది. ఇది పొడి ప్రసాదం ఇక్కడ ఉందమ్మా. ఉందా స్వామి? ఇక్కడ ఇంట్లో కూడా చేసి అది మిక్స్ చేసాను. షుగర్ అందులో మిక్స్ చేయలేదు. ఎందుకు? నాకు తెలియదు. నాకు అదొకటే ఇచ్చాను. ఇది ఎక్కడ ఉండింది నాకు తెలియదు. ఇందులో షుగర్ వేయలేదా? అది తీసి ఇందులో వేసాను. అది అందులో లేదు ఇప్పుడు. అందులో Oh, లేదమ్మా. okay, okay. Yeah, అందులో లేదు. అది తీసి ఇందులో. సరిగా ఓపెన్ చేయండి. ఫాయిల్ సరిగా ఓపెన్ చేయండి. ఓం భూర్భువస్వః ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అమృతం త్వా సత్యేన అమృతస్తమృతోపస్తరణంసి స్వాహా. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపిగా లక్ష్మీ సత్యనారాయణ స్వామి ప్రీత్యర్థ మధుర రవాసపాదపక్షం నివేదయామి. పుడి ప్రసాదం నివేదయామి. తంత్రియన్నం నివేదయామి. దధ్యోదనం నివేదయామి. మారికేళ జలం నివేదయామి. ఆవాహిత సకల దేవతా ప్రీత్యర్థం పవిత్ర సకల పక్షభోజ్య నైవేద్యాన్ సమర్పయామి. మహానివేదనం సమర్పయామి. తథా తాంబూలం. చెప్పండి. లక్ష్మీ సత్యనారాయణ స్వామి ప్రీత్యర్థం మహానివేదనానంతరే పూగీఫల తాంబూలం సమర్పయామి. సువర్ణపుష్ప దక్షిణాన్ సమర్పయామి. చెప్పండి. లక్ష్మీ సత్యనారాయణ స్వామినే నమః. పూగీఫల తాంబూలం సమర్పయామి. సువర్ణపుష్ప దక్షిణాన్ సమర్పయామి. నిలబడండి. కర్పూర మంగళ నీరాజనం. తీసేయమంటారు స్వామి పీఠం. ఒక నిమిషం అమ్మా. హారతి అయ్యాక మళ్ళీ కూర్చోవాలి. ఉండండి. చేసుకోండి. యోగా చేస్తారా? ఓం సత్యనారాయణం దేవం వందేహం కామదప్రదం. లీలయా విదతా విశ్వం येन तस्मै నమో నమః. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షే విశ్వప్రియే విష్ణుమనోనకూలే త్వత్పాదపద్మమయి సన్నిధత్స్వా. ఓం మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ
ప్రచోదయాత్. అందుకోండి అహల్య గారు అందరికీ ఇవ్వండి. లక్ష్మీ సత్యనారాయణ స్వామినే నమః. కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతర శుద్ధాచమనీయం సమర్పయామి. ఆచమనానంతరే పరిమళ పత్రపుష్పాన్ని సమర్పయామి. రక్షాం ధారయామి. చేతిలో పట్టుకోండి. ఇలా రా అమ్మాయి నువ్వురా. అందరికీ ఒక మోనిక ఈచ్ వర్ష వర్ష అందరికి ఒక పూలు ఇమ్మా. అందరూ చేతిలో పట్టుకోండి. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాం భవతి. చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాం భవతి. య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి. వాయుర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి. असो वै तपन्नपामायतनम् आयतनवान् भवति। चन्द्रमा वा अपामायतनम् आयतनवान् भवति। नक्षत्राणि वा अपामायतनम् आयतनवान् भवति। पर्जन्यो वा अपामायतनम् आयतनवान् भवति। संवत्सरो वा अपामायतनम् आयतनवान् भवति। यः संवत्सरस्यायतनं वेद आयतनवान् भवति। आपो वै संवत्सरस्यायतनम् आयतनवान् भवति। य एवं वेद योऽप्सुनावं प्रतिष्ठितां वेद प्रत्येपतिष्ठति राजाधिराजाय प्रसह्य साहिनी। नमो वयं वै श्रवणाय कुर्महे समे कामां कामकामाय मह्यं कामेश्वरो श्रवणो कुबेराय वै श्रवणाय महाराजाय नमः। लक्ष्मी सत्यनारायण स्वामिने नमः। వేదోత్తర మంత్ర పుష్పాణి పూజాం సమర్పయామి. అందరూ పూలు వేసి 3 ప్రదక్షిణ వేసి నమస్కారం చేయండి. యానికాని టేక్ 3 రౌండ్స్ అండ్ నమస్కారం. యానికాని చ పాపాని ఇలా రండి. అప్పుడు ప్రదక్షిణ పెట్టి నమస్కారం చేయండి. యానికాని చ పాపాని తాని తాని వినశ్యంతి పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవాం నాహి మాం కృపయా దేవా శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవం శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన రక్ష రక్ష సత్యదేవ రక్ష రక్ష వెంకటేశ. ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ప్రసాద్ గారు వచ్చారా సార్? అయ్యో వేసాక అప్పుడు తిరగాలండి. తిరిగేసి నమస్కారం చేయండి. రండి కూర్చోండి. అపర్ణ రండి. సత్యనారాయణ స్వామినే పునః పూజాం విషే పూజాంతే చక్రం ధారయామి చామరం ప్రీజయామి వేద అధిం శ్రావయామి గీతం శ్రావయామి నృత్యం నాట్యం దర్శయామి ఆందోళికారోహణం అశ్వారోహణం గజారోహణం రథారోహణం సమర్పయామి. సమస్త రాజోపచార భక్తోపచార శక్తోపచార దేవోపచార షోడశోపచార పూజాం సమర్పయామి. చెప్పండి. యస్య స్మృత్యా చ నామముక్త తప పూజ క్రియాదిషు న్యూనం సంపూర్ణత యాతి సద్యో వందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన
यत्प्रोक्तं मया देव परिपूर्णं तदस्तु मे अनेन मया कृतानेन भगवान् सर्वात्मकः श्रीलक्ष्मी सत्यनारायण देवता सुप्रीता सुप्रसन्ना वरदा भवन्तु अस्मिन् शुभदिवसे मम विवाह शुभदिवसे मम गृहे आचरिता सत्यनारायण व्रतपूजामध्ये मंत्रतंत्र स्वरवर्ण न्यूना अतिरिक्ता लोपदोष प्रायश्चित्तार्थं नामत्रय महामंत्र जपं करिष्ये। अच्युताय नमः, अनंताय नमः, गोविंदाय नमः, अच्युताय नमः, अनंताय नमः, गोविंदाय नमः, अच्युतानंत गोविंदेभ्यो नमो नमः। निश्चित लक्ष्य सिंचन నీళ్ళు పోయండి. కాయేన వాచ చెప్పండి. కాయేన వాచ మనస ఇంద్రియైర్వ బుద్ధి ఆత్మనా వా ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణ ఇతి సమర్పయామి. నీళ్ళు పోయండి. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. ఈరోజు శుక్రవారం పడక కదిలించకూడదు. శుక్రవారం, శనివారం, ఆదివారం ఈరోజు పూజ అయింది. రేపు మార్నింగ్ ఈవినింగ్ పూజ చేయండి. ఎల్లుండి పూజ చేసి అక్షంతలు తీసుకొని కలశం పైన కొద్దిగా వేసి కదిలించండి. అక్షంతలు ఇది కూడా కదిలించండి. తర్వాత ఆ నీళ్ళు ఇంట్లో ఉంటే చెల్లెండి. మీరు కూడా చల్లుకోండి. మిగతా చెట్టుకు పోయి కొబ్బరికాయ ఆదివారం రోజు కొట్టి ఏదైనా స్వీట్ చేసి కూడా మీరు తినేసుకోండి. మిగతాది ఆ కొబ్బరికాయ మీరు తీసుకొని మీరు తినాలి, మీరు తీసుకోవాలి. ఈ బియ్యము మీరు ఏదైనా పులిహోర వండుకొని టెంపుల్కి తీసుకురండి. అప్పుడు వచ్చినప్పుడు ఈ దక్షిణ ఇవన్నీ కావాల్సిన జిప్లాక్ పెట్టి టెంపుల్ డ్రాప్ చేయండి. అర్థమైందా? ఆ పవిత్రం తీసివ్వండి. వన్ డే ఈవినింగ్ తీసుకురండి. ఎలాగో మండే తీస్తారు కదా, సండే తీస్తారో వన్ డే ఈవినింగ్స్ రుద్రాభిషేకం ఉంటుంది సభలకి, అప్పుడు రండి. కాలమృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త దురితోపశమం తారండి. సత్యదేవ పాదోదకం పావనం శుభం. రండి. ఇలా 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 మీరు రాదేసి వేరే వెళ్ళండి. Yeah, we're supposed to. But it's cheap for me, not cheap for them. ओम नमो नमो भवद्जायमानोन्नाम केतुरुषसामित्यग्रीः भागं देवीभ्यो विददात्यायन् प्रचन्द्रमा आस्तिर्दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति दीर्घायुष्मान् भव सुमङ्गली मधुरवागं समेत पश्यता सौभाग्यमस्ये दत्त्वा यातास्तं विपरीतना दीर्घसुमङ्गली भव शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति दीर्घायुष्मती भव शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति दीर्घायुष्मान् भव दीर्घायुष्मी भव। हरियोर्दम्पत्योः अविच्छिन्ना प्रीतिरस्तु। लक्ष्मी सत्यनारायण स्वामी संपूर्ण अनुग्रह प्रसाद सिद्धिरस्तु। विद्यमानस्य अस्मिन् दिवसे आचरिता विवाह महोत्सव नूतन सांसारिक जीवन सुखमय प्राप्तिरस्तु तथास्तु। दिने दिने उत्तरोत्तर अभिवृद्धिरस्तु तथास्तु। आकल्पान्त वंश अभिवृद्धिरस्तु तथास्तु।
లక్ష్మీ సత్యనారాయణ స్వామి సంపూర్ణ కృపాకటాక్ష సిద్ధిరస్తు తదాస్తు. లక్ష్మీ సత్యనారాయణ స్వామి వారు మీకు ఆరోగ్య భాగ్యము, ఆయస్సు, ఐశ్వర్యం ఇచ్చి వంశవృద్ధి ఇచ్చి చక్కగా కాపాడని విశ్వాంతరిస్తూ గాడ్ బ్లెస్ యు. రెండవ ప్రసాదం ఇస్తాను. అందరికీ ప్రసాదం పెడతారా? చేతులు పెడతారా? ప్రసాద్ గారు ఇక్కడ వాళ్ళు కళ్యాణి అందరికీ ప్రసాదం పెట్టండి. ఇది ఒక్కళ్ళు ఇంకో స్పూన్ తీసుకొని ఇది మీరు తీసుకోండి. ఇది బరువు తక్కువ ఉంది, మీరు తీసుకోండి. నువ్వు పట్టుకుంటావా? చేతులు కట్టుకుంటా. వాష్ యువర్ హ్యాండ్స్, కమ్ బ్యాక్. అంకల్ షుడ్ బి గివ్ ఎవ్రీవన్ ప్రసాదం. ఇంకో స్పూన్ పెట్టుకొని అది కళ్యాణ్ ఇస్తుంది, మీరు ఇవ్వండి. తర్వాత గిన్నె కడిగిచ్చేసి, గిన్నె లిడ్ రెండు కడిగిచ్చేసి చాలా బరువు ఉంది సార్. అందుకే బయట చేతులు కడిగి అది స్వామి దగ్గర పెట్టేసి రాత్రికి ఆ మామిడి పండు తినేసేది. ఇంకో స్పూన్ చేతులు కడిగి వస్తాం. ఇక్కడ అయిపోయింది. అది కదా స్పూన్ తీసుకురారా? మీ దగ్గర ఏమైనా కొత్త షర్ట్స్ ఉన్నాయా? అందరూ కొంచెం తీపిస్తారా? ఇవి కాదు అక్కడ పెట్టేసి గుడికి అక్కడ వెనకాల పెట్టేసి తీసుకుంటారా? రాలేదు మార్నింగ్ బ్యాక్ పెయిన్ ప్రశాంత్ స్పేస్ లేదు తీయడానికి, స్పేస్ లేదు తీయడానికి. కొంచెం ముందు పెట్టినా బాగుంటుంది. గంట సేపు ముందు వచ్చారు మీరు. వాళ్ళు ఇటు పక్క అన్నారు. అప్పుడే దూరం కూర్చుంటారా? మన అంటే ఇటు పక్క కూర్చుంటాం అన్నారు. ఇది దక్షిణం. అటు కూర్చొని ఇవ్వరా? తీసుకుంటారా? ఇక్కడ వచ్చినప్పుడు అంటే మిస్ అయిపోయింది. మార్నింగ్ గుడికి రావాల్సింది. చాలా బాగుంటుంది. మీ అమ్మాయ్యా రామ్మా. వాట్ ఇస్ యువర్ నేమ్? ఓం శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి దీర్ఘాయుష్పతి భవ విద్యావతి భవ సకల విద్యా పారగతా సిద్ధిరస్తు సరస్వతి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు. గుడికి తీసుకురండి. వాళ్ళకి దండం పెట్టావా? ఈ లైఫ్ అది
నేను బయలుదేరుతాను తాపలమే రవి గారు నా పని అయిపోయింది. ఓకే తాపలం పర్వాలేదు, ప్రసాదం తీసుకున్నాను. మీ స్వామికి తీసుకెళ్ళండి. నా గుడికి తీసుకెళ్తాను. ఒక బ్యాగ్ ఇస్తాను. ఏది జిప్ లాగా? జిప్ కాదు, క్యారీ బ్యాగ్. క్యారీ బ్యాగ్. ఊర్లో అంటే ఎవ్రీ పౌర్ణమికి పూజ చేస్తుంది. ఈరోజు పౌర్ణమే. అవును, నువ్వు నీకు అదృష్టం అదృష్టం ఉండాలి. సత్యనారాయణ రకం వినాలంటే తప్పకుండా అండి. పవర్ఫుల్. ఈరోజు మొత్తం నేను హోల్ డే నేను మొత్తం లీవ్ పెట్టుకుని సగము టెంపుల్లో ఉన్నారు, ఇంకా సగం శారద గారు రండి. ఈ రెండు అక్కడ పెట్టేసేయండి. ప్రసాద్ పులిహోర జ్యోతులు. భరత్ ఒకసారి ఇది విదేశీ అక్కడ పెట్టి టేబుల్ ప్రసాద్ సురేష్ జాగ్రత్త. అన్ని తీయొద్దు, కొంచెం ఉంచండి. ఇన్ కేసు అవసరం లేని ఫోటో తీసి తినకపోతే దీర్ఘ సుమంగళి భవ దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీ సత్యనారాయణ స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. పునర్దర్శన ప్రాప్తిరస్తు. వస్తుంది బ్రో పేటలోంచు పేటల్లో తీయాలి మనం ఫొటోస్. సారీ బ్రో. Bro, this stand is very heavy. You can keep anything.